హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జరగబోతుంది. సో ముంబై హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి చెప్తూ ఇంకొక రిక్వెస్ట్ అండి, యాజ్ యూజువల్గా. సో క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. సో దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్లో ఎవరు ఉంటారో, గుజరాత్ టైటన్స్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడింది అంటే ఆర్ఆర్తో. సో 100 రన్స్తో గెలవడం జరిగింది, భారీ తేడాతో గెలిచింది. సో ఈ మ్యాచ్లో కూడా ఆ రోజు ఎవరైతే ఆడారో వాళ్ళే ఉంటుండొచ్చు అనుకుంటున్నాను, చేంజెస్ చేయకపోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఆడే ప్లేయింగ్ 11 ఎవరంటే హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రమన్దీర్, కరణ్ శర్మ, రేన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, బాష్. సో ఇతను కూడా ఆడడం జరిగింది లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్తో ఆడి చాలా బాగా గెలిచారు. లాస్ట్ 6 మ్యాచెస్ వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు. సో థర్డ్ ప్లేస్లో, 4th ప్లేస్లో ఉన్నటువంటి 2 టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి కంపల్సరీగా 2 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. సో ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూసాం కదా, జీటీ స్క్వాడ్ చూడండి. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో ఆడడం జరిగింది. సో దాంట్లో గెలవడం జరిగింది. ఆ రోజు ఆడిన టీమే ఈరోజు కూడా ఆడే అవకాశం ఉంది. నా ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ చూడండి. సో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12. సో శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జోస్ బట్లర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, కోయిడ్జ్, సాయి కిషోర్, సో ఇషాంత్ శర్మ. వీళ్ళలో ఎవరైనా 11, 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఒకరు, 11 ప్లేయర్స్ సో ఆడే అవకాశం ఉంది. చేంజెస్ అయితే లేకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్ విన్నింగ్కి వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ కదా. సో చాలా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్గా ఉండబోతుంది. పక్కా ఎవరు గెలుస్తారని చెప్పలేదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నారు రెండు. సో కానీ ఏదైనా ఒక్క టీం గెలుస్తుంది, అది ఏది చెప్పమంటే 51% ముంబై ఇండియన్స్కి చెప్తాను. అంటే ముంబై ఇండియన్స్ ఈరోజు మ్యాచ్కి గెలవబోతుంది. సో జీటీకి 49% ఇస్తాను. చూడండి, క్లోజ్గా ఉంటుందని 51-49% ఇస్తున్నాను. సో ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్, సో విన్నింగ్ స్ట్రీక్లో ఉంది కాబట్టి కంపల్సరీగా గెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే జీటీ కూడా తక్కువేం లేదు. సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో రెండిట్లో కూడా బ్యాలెన్స్గా ఉన్న టీము. సో ఈరోజు మాత్రం మ్యాచ్ థ్రిల్లింగ్గా జరుగుతుంది. సో ముంబై ఇండియన్స్ 51% ఇస్తాను విన్నింగ్ పర్సంటేజ్. జీటీకి వచ్చేసి 49 ఇస్తాను. మీరేమనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్లో ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? ముంబై ఇండియన్సా, గుజరాత్ టైటన్సా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ముంబై స్క్వాడ్లో ఎవరు ఉంటారు దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. జీటీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్తున్నాను. ముంబై ఇండియన్స్ 51%, జీటీకి 49%. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.